రుద్రా, దేవుడి దర్శనానికి వచ్చాం కదా, బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ నీకేం కాలేదు. రండి డాడ్, వెళ్దాం. రండి. నాన్న, రామా, నాన్న మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటమ్మా? రండి. ఏదో మాట్లాడాలన్నావు కదా, చెప్పు. నాన్న, అది అది ఏమిటమ్మా? అది అది అని 2 సార్లు అన్నావు. విషయం ఏంటో చెప్పు. నాన్న, ఇన్ని రోజులు ఇంటికి రాలేదని నా మీద కోపంగా ఉంది కదూ? నీ ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నేను ఇండియా రాలేకపోయాను. ఈ వయసులో దగ్గరుండి తండ్రిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాని మిమ్మల్ని ఇక్కడ ఒంటరిగా వదిలి నేను అమెరికాలోనే ఉండిపోయాను. మిమ్మల్ని బాధ పెట్టాను కదా నాన్నా. వైజయంతి మీ దగ్గరికి వెళ్తానన్నప్పుడు నేనే వద్దన్నాను. కాని గొడవపడి మరీ మీ దగ్గరకొచ్చింది. వారం రోజుల్లోనే వైజయంతి లేని లోటు మాకు తెలిసొచ్చింది నాన్న. నీ కూతురు నీకు వారం రోజులు కనిపించకపోతే ఎంతో లోటు ఏర్పడిందని అంటున్నావే. నా కూతురు సంవత్సరాల తరబడి కనిపించకపోతే నాకెంత బాధ కలుగుతుందో ఆలోచించావా? అవును నాన్న, ఈ వయసులో ఒంటరిగా ఉండి మీరెంత బాధ అనుభవించారో నాకిప్పుడు తెలుస్తుంది. ఈ నాస్తిపాస్తులు పెట్టుకుని కూడా మేమక్కడ మీరిక్కడ అయిపోయాం. మేము అక్కడి జీవితానికి అలవాటు పడిపోయాం నాన్న. అంతేకాకుండా నాగరాజు విషయం తెలిసి మీ మీద చాలా కోపం వచ్చింది. అందుకే మీతో ఎప్పటికీ మాట్లాడకూడదని గట్టిగా మనసులో అనుకున్నాను. అందుకే ఫోన్ కూడా చేయలేదు. ఏదేమైనా నేను ఇన్ని రోజులు మిమ్మల్ని ఒంటరిని చేయడం నా తప్పే నాన్న. నాగరాజ్ కేసు విషయంలో మీ కూతురిగా మీకు నేను సపోర్ట్గా ఉండలేకపోయాను. నిందని నిజమని నమ్మి మిమ్మల్ని దూరం చేసుకున్నాను. అది నేను చేసిన పెద్ద తప్పు నాన్న.
అందుకే మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. అల్లుడు పెద్ద కొడుకుతో సమానం అంటారు. మీరు బాధల్లో ఉన్నప్పుడు నేను అందుకు తగ్గట్టుగా ప్రవర్తించలేకపోయాను. నన్ను క్షమించండి. అమ్మా భువన, నా మనసులో నీ మీద నాకెలాంటి కోపం లేదమ్మా. నా ఒంటరితనాన్ని గురించి నువ్వు బాధపడుతున్నావు. ఇక మీదట దాని గురించి కూడా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదమ్మా. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ప్రపంచమే మారిపోయింది. దాంతోపాటు మన జీవితాలు కూడా మారిపోయాయి. వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, బ్రతుకు తెరువు కోసం కుటుంబాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తల్లిదండ్రులు పల్లెటూళ్ళలో ఉంటే బిడ్డలు ఇతర దేశాల్లో ఉంటారు. వాళ్ళక్కడ వీళ్ళెక్కడ. బిడ్డలు దూరమైపోయారేమోనని తల్లిదండ్రులు బాధపడుతుంటారు. తల్లిదండ్రులు దూరంగా ఉన్నారని బిడ్డలు బాధపడతారు. కాలానికి తలవంచక తప్పదు, అంత సర్దుకుపోవాల్సిందే. వాళ్ళక్కడ మదర్స్ డే, ఫాదర్స్ డే జరుపుకుంటారు. దానికి కారణం తల్లిదండ్రులకు దూరంగా ఉన్నామే అన్న భావన పోగొట్టుకోవటానికి. బంధాలు, అనుబంధాలు మన సంస్కృతిలోనే ఉన్నాయి. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. గురువు, దైవం కంటే ముందు తల్లిదండ్రులు పూజించే సంస్కారం మనది. ఈ కాల పరిస్థితుల వల్ల తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య అంతరాలు పెరిగాయి. బిడ్డలకు దూరంగా ఉన్న తల్లిదండ్రులు ఒంటరితనంతో బాధపడుతున్నారు. అది సహజం. వాళ్ళు ఇలా బాధపడుతున్నారని వాళ్ళని తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్లో చేర్పించడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. కష్టసుఖాలు జీవితంలో ఒక భాగం. అదేవిధంగా సర్దుబాటు కూడా జీవితంలో ఒక భాగమే. ఆలోచిస్తే గానీ అర్థం కాని జీవిత సత్యం ఇది. నేను కూడా సర్దుకుపోతున్నాను. ఈ సత్యాన్ని సీత నాకు నేర్పింది. కాబట్టి మీ మీద నాకు ఎలాంటి కోపం లేదమ్మా. కానీ నాగరాజు విషయంలో నా మీద పడ్డ నింద నిజమని నమ్మి మీరు నాతో మాట్లాడటం లేదని నాకు అర్థమైంది. నువ్వు ఇలా అపార్థం చేసుకోవడానికి కారణం నాకు తెలుసమ్మా. చిన్నప్పుడే మీ అమ్మ చనిపోతే నాగరాజు తల్లి నీ ఆలనా పాలనా చూసుకుంది. కాబట్టి తల్లి స్థానం ఊహించుకొని నువ్వు పొరపాటు పట్టడంలో తప్పు లేదమ్మా. ఏమైతేనే
సీత నా మనవరాలుగా వచ్చి నన్ను ఈ సమస్య నుంచి బయటపడేసింది. అంతా సుఖాంతం. ఇక మన మధ్య క్షమించుకోవటాలు బాధపట్టాలు అనేవి ఏమీ లేవు. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ నాన్న. బిడ్డల్ని తండ్రి అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారమ్మా? ఐ లవ్ యూ సో మచ్ నాన్న. తండ్రి కూతుర్లు అలాగే ఉండండి. వాట్ అ మెమరబుల్ సీన్. కొడుకు కొడుకు అంటారు గాని పెళ్ళయ్యే వరకే కొడుకు, కాని కూతురు జీవితాంతం కూతురే. అది సరే మావయ్య గారు, ఇందాక నుంచి సీత సీత అంటున్నారు, మరి సీత రాదే? అవును తాతయ్య, సీత లేకపోతే నేను పెళ్లి చూపులో కూర్చోను. తను నా తోడి పెళ్లి కూతురు. మావయ్య గారు ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కోండి. అమ్మా, సీతకు ఫోన్ చేసి ఫోన్ నాకివ్వు. అలాగే. హలో సీత. తాతయ్య గారు బాగున్నారా? నేను శుభ్రంగా ఉన్నానమ్మా. ఇంతకీ నా మిత్రుడు విశ్వనాథరాజు ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉన్నారు తాతయ్య. చాలా సంతోషం. వైజయంతి వాళ్ళ మమ్మీ డాడీ వచ్చారా? రావటం ఏంటమ్మా, ఇప్పుడు నా పక్కనే ఉన్నారు. వచ్చినప్పటి నుంచి నిన్నే అడుగుతున్నారు. ఇంతకీ నువ్వు ఎప్పుడు వస్తున్నావు? నేను బయలుదేరుతున్నాను తాతయ్య. ఈ సాయంకాలం పెళ్లి చూపులు, నువ్వు తప్పకుండా వస్తున్నావు కదా? పెళ్లి చూపుల టైంకి నేను ఇంట్లో ఉంటాను తాతయ్య. అలాగేనమ్మా. ఉంటాను తాతయ్య. సరే అమ్మా, సరే. సీత వస్తానని చెప్పింది. పెళ్లి చూపుల్లో అగ్నిపర్వతం పేలబోతుంది అమృత. నువ్వు ఆ లావాలో పడి మాడిపోతావు. రా. అన్నా, ఇంకోసారి అమృతకు ఫోన్ చేయన్నా. The number you are calling is currently not reachable. Please try again after some time. నాట్ రీచబుల్ అని వస్తుందిరా. ఆ రౌడీలు కిడ్నాప్ చేసిన విక్రమ్ని ఏ క్షణంలో అయినా చంపేస్తారేమోనన్నా. అదేరా లడ్డు, నాకు భయంగా ఉంది. పోనీ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేద్దామన్నా. వాళ్ళు విక్రమ్ భాయ్ని ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియనప్పుడు సడన్ గా మనం పోలీసుల దగ్గరికి వెళ్తే అది ఇంకా డేంజర్ రా. అన్నా, కొత్త ప్లేసు, ఇక్కడ మనకెవరూ తెలీదు. ఇంతకంటే మనం ఇంకేం చేయగలమన్నా? అసలు విక్రమ్ని కిడ్నాప్ చేస్తే అదేమీ పట్టినట్టు ఆ వికాస్ ఫ్యామిలీ గుడికి వెళ్ళడేంటో అర్థం కావట్లేదురా. అన్నా, మన బుర్రలకు అందని కుట్ర ఏదో జరిగిపోతుందన్నా. ఓరి లడ్డు, విక్రమ్ భాయ్ని కిడ్నాప్ చేశారన్న విషయం మనకు తెలుసు. ఎక్కడ బంధించారో కూడా మనకు తెలుసు. ఇన్ని తెలుసు కూడా ఇంకొకరి సాయం కోసం మనం ఎందుకు వెయిట్ చేయాలరా? అంటే ఏంటన్నా నువ్వు చెప్పేది?
విక్రమ్ని నేను కాపాడుతాన్రా. విక్రమ్ని నేను కాపాడుతాన్రా. విక్రమ్ని నేను కాపాడుతాన్రా. విక్రమ్ని నేను కాపాడుతాన్రా. విక్రమ్ని నేను అవునరా లడ్డు, ఈ ధైర్యం నాకెప్పుడో రావాల్సింది. ఆలస్యమైన వచ్చింది. నేనిప్పుడే వెళ్ళి ఆ రౌడీని చెత్తకొట్టి విక్రమ్ భాయ్ని కాపాడుతాను. అన్నా నీకేమైనా మత్తుందా? నువ్వు వెళ్ళి కాపాడవేంటన్నా? అనవసరంగా ఆ రౌడీల చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంటావు. వద్దన్నా, వద్దన్నా. రై, విక్రమ్ భాయ్ కిడ్నాప్ అయ్యాడు. ఎక్కడ దాచారో కూడా మనకి తెలుసు. ఊళ్ళో వాళ్ళు, పోలీసులు వాళ్ళు కూడా కాదు. చివరికి అమృత కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో వస్తారు, ఏదో చేస్తారని వెయిట్ చేయడం కాదు. విక్రమ్ భాయ్ నిడిపించే సత్తా, దమ్ము, ధైర్యం నాకున్నాయిరా. అన్నా నువ్వు కామెడీగా చెప్తున్నావా, సీరియస్ గా చెప్తున్నావా? రేయ్, విక్రమ్ భాయ్ చావు బతుకుల్లో ఉంటే కామెడీ అంటావేంట్రా? లేదన్నా, నువ్వు వెళ్ళడానికి వీల్లేదన్నా. నా మనసు ఎందుకు కీడు శంకిస్తోంది. అక్కడ నీకేమన్నా అయితే చూడన్నా, రాత్రి విక్రమ్ బాయ్ని కలవడానికి వెళ్తే గుర్తుపట్టలేదన్నావు. అంటే ఏంటి? విక్రమ్కి ఏదో అయింది. లేకపోతే అంత గొప్ప మాఫియా లీడరు మామూలు రౌడీల చేతిలో కిడ్నాప్ అవడం ఏంటన్నా? అందుకేరా నేను వెళ్ళేది. నిజానికి విక్రమ్ భాయ్ని కిడ్నాప్ చేసే ధైర్యం ఏ రౌడీకి లేదు. అయినా కిడ్నాప్ చేశారంటే భాయ్ ఏదో ప్రాబ్లంలో ఉన్నాడురా. నువ్వేం భయపడకో, నేను విక్రమ్ భాయ్ని కాపాడి తిరిగి వస్తాను. రాకపోతే విక్రమ్ బాయ్ని విడిపించుకురావడానికి వెళ్తే రౌడీలు ఊరుకుంటారా? నీ చేతిలో కత్తి లేదు, గన్ను లేదు. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటావన్నా. నా మాట వినన్నా, వద్దన్నా. ఒరే లడ్డు, నీ ఫీలింగ్ నాకు అర్థమైందిరా. కానీ నేను చెప్పేది కూడా వినరా. విక్రమ్ భాయ్ అంటే ఎవరనుకున్నావురా? ఒకప్పుడు సౌత్ ఇండియన్ గడగళ్లాడించిన మాఫియా కింగ్ రా. అలాంటి కింగ్ దగ్గర నేను అసిస్టెంట్ గా చేశానురా. మనకు 35 లక్షలు డబ్బు ఇచ్చాడు. ఆ డబ్బు మనకు ఉపయోగపడలేదు. అది మన దురదృష్టం. అంతేకాదురా, విక్రమ్ అమృతను ప్రేమించాడు. వాళ్ళిద్దరు కలవాలని పాండు 100 నోటు మీద రాసిన నోటు మనకు దొరికింది. అది తీసుకెళ్ళి మీరిద్దరూ ఎప్పటికైనా ఒకటవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్పాను. నిజమే అన్నా, నేను కాదనడం లేదు. కానీ ఇప్పుడు విక్రమ్ భాయ్ ప్రాణాపాయ స్థితిలో ఉంటే మన ప్రాణం కోసం ఆలోచించడం తప్పు. విక్రమ్ భాయ్ని కాపాడితే ఏ రోజుకైనా వాళ్ళిద్దరూ ఒకటవుతారు. అసలు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలనే కదరా మనం ఇంత దూరం వచ్చింది. సరే, ఇప్పుడు నేను విక్రమ్ భాయ్ని కాపాడుతానో లేదో నాకే తెలీదు. ఒకవేళ నా ప్రాణం అయిపోతే ఒక ప్రేమికుడిని కాపాడడం కోసం ప్రాణత్యాగం చేశానన్న తృప్తేనే తగ్గుతుందిరా. అది కాదన్నా. నువ్వింకేం మాట్లాడకురా. ఒరే లడ్డు, ఒకవేళ నేను తిరిగి రాకపోతే అన్నా, సూట్ కేసులో 35 లక్షలున్నాయి. తీసుకో. అన్నా ఏంటన్నా ఇది? కీస్ తీసుకురా. తీసుకో. వద్దన్నా, వద్దన్నా. నీ వెంట నేను కూడా వస్తానన్నా. వద్దన్నా. రేయ్, నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నేను వచ్చేంత వరకు ఇక్కడే ఉండు.
నా మీదొట్టు. సరే అలాగే అన్నా. వెరీ గుడ్. రే లడ్డు, విజయమో వీర స్వర్గమో తేల్చుకొని వస్తాను. వస్తాన్రా. అన్నా ఈ ఫోటో చూడు బాయ్. అమృత వదినా. బాయ్ చూడు బాయ్, ప్లీజ్ బాయ్, ప్లీజ్ నన్ను చూడు బాయ్.